సో ఇంత గొడవల మధ్య భూమి తీసుకోవడం ఎందుకు అన్న క్వశ్చన్ వస్తున్నప్పుడు అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ సిటీ కోసం కూడా ప్లాన్ చేస్తున్నారు గవర్నమెంట్. అందులో కూడా ల్యాండ్ ఉంది. అట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మీరు కూడా ప్రభుత్వ నిర్ణయం మంచిదే ఒకవైపు, ఎలా అంటే వెల్త్ క్రియేట్ చేయాలి అనుకుంటోంది, కానీ విధానం తప్పు అన్నది అభిప్రాయం, జనాభిప్రాయం. సో ఎక్కడ వెల్త్ క్రియేట్ చేయొచ్చు, ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అన్నది ఏం చెప్తారు? ఇప్పుడు గవర్నమెంట్ ద ఫోకస్ అంతా ఫ్యూచర్ సిటీ మీద ఉందండి. ప్రతి గవర్నమెంట్ వాళ్ళు ఉండేది 5 ఏళ్ళు, మళ్ళీ మ్యాండేట్కి వెళ్ళాలి. డెఫినెట్గా వాళ్ళకి రావచ్చు, రాకపోవచ్చు. రావాలని ఏ గవర్నమెంట్ అయినా కోరుకుంటుంది, మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలని ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది, ఏ పార్టీకైనా ఉంటుంది. సరే, సో ఇక్కడ నేను అనేది ఏంటంటే వాళ్ళకి 5 years టర్మ్ లోపల ఒక స్టేజ్ నుండి ఏ నుంచి బి తీసుకెళ్ళకపోతే వాళ్లకు మ్యాండేట్కి వెళ్తున్నప్పుడు, అంటే వాళ్ళు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తున్నప్పుడు అది కన్ఫ్యూజన్ స్టేట్లో వాళ్ళు వెళ్ళకూడదు ఏ గవర్నమెంట్ కూడా. రైట్ అండి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళు అక్కడ ఎప్పుడైతే సగంలో వదిలేస్తారో వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయాలని ఎందుకు కోరుకుంటారు? ఎందుకంటే ఎవరి ఆలోచన, ఎవరికి ఉన్నటువంటి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటున్నప్పుడు రెండో గవర్నమెంట్ దానికి చేయాలన్నది మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి చాలా ప్లేసెస్లో మనం చూసాం. ఆంధ్రాలో కావచ్చు, ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని విషయాలలో మనం వాటిని చూసాం. సో ఇక్కడ నేనేమంటానంటే మనకి ఇంకో 2.5-3 years మనకు ఇక్కడ ఉన్నప్పుడు, అంటే జమిలీ కనుక రాకపోతే మనకు 3 years చేంజ్ ఉంటుంది, లేకపోతే 2.5 years 2 years ఉంటుంది అది. సో ఈ క్రమంలో ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది ముఖ్యమంత్రి గారి పెట్ ప్రాజెక్ట్ అండ్ డ్రీమ్ ప్రాజెక్ట్. సో దాని దగ్గరలో ఉన్నటువంటి వాటిల్లో కొంచెం ఇన్వెస్ట్ చేసేసి, లేదా జాపనీస్ ఫండ్స్ని కానీ ఇంకోటి ఏదైనా తీసుకొని వచ్చి అక్కడనే పీపీపీ మోడల్లో మనకు ఇప్పుడు ఇది అమరావతిలో ఎట్లయితే ప్లాన్ చేశారో 1 ఎకరానికి 1200 గజాలు వాళ్ళకి ఇస్తారు, మిగతాది ఒక 1000 గజాలు వీళ్ళ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, ఇంకో 2000 గజాలు ఈ డెవలప్మెంట్కి కానీ వీటన్నిటికి వెళ్తాయి. అక్కడ హ్యూజ్ దాన్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో ఒక మంచి ప్రాజెక్టుని కనుక దీంట్లో మీకు ఇంత జరుగుతుంది, ఇవాళ మీరు అమ్ముకుంటే ₹1 కోటి వస్తాయి. బట్ అది కాకుండా ఇదంతా జరిగితే మీకు 2 కోట్లు వస్తాయి, 3 కోట్లు వస్తాయి, ప్లస్ మీ పిల్లలకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి అనేది ఒకటి మంచి తయారు చేసి అది సిన్సియర్గా దాన్ని కనుక మనం మాస్టర్ ప్లాన్ని కనుక పబ్లిక్ హియరింగ్లో పెట్టి కనుక చేయగలిగితే ఉంటుంది. ఇవన్నీ కూడా లేట్ అవ్వకూడదు. దానికి ఒక కమిటీ, దానికి ఉన్నటువంటి అంటే పబ్లిక్గా చూసేవాళ్ళు కూడా ఇవాళ ఎడ్యుకేటెడ్ ఉన్నారండి. పేరెంట్స్ వాళ్ళు అయిపోయినా కూడా పిల్లలు సజెషన్స్ ఇచ్చే స్థాయిలోకి వచ్చింది. అక్కడ కూడా ఏంటంటే కొంచెం టాక్టిక్స్ ఉపయోగించాల్సి వస్తుంది. పాజిటివ్ ఉన్న వాళ్ళని కొంతమందిని తీసుకొస్తే మిగతా వాళ్ళు ఫాలో అయిపోతారు. లీగల్గా ఉన్నటువంటి కొంచెం ఫ్రేమ్వర్క్ లోపల ఏం చేయొచ్చు, ఎలాంటిది చేయొచ్చు అనేది మన కొన్ని మోడల్స్, మన సక్సెస్ఫుల్ మోడల్స్ మన కళ్ళ ముందు రకరకాల రాష్ట్రాలలో ఉన్నాయి, అవి వివిధ రాష్ట్రాలలో కనపడుతున్నాయి. అలాంటిది చేయడం వల్ల మనకు కనపడుతుంది. ఒకవైపు హైదరాబాద్లో వెస్ట్ సైడ్లో చాలా హెవీ డెన్సిటీ జరిగిపోయింది అనేది ఉంది. ఇప్పుడు అక్కడ ఒక 400 acres మనకు కనపడుతుంది. 400 acres ఒక 4000 crores కనపడుతుంది. బట్ రాష్ట్ర బడ్జెట్ దాదాపు 2.5-3 లక్షల కోట్ల రూపాయలకు మనం రీచ్ అయిన ఈ రోజుల్లో ఒక 4,000 కోట్లు మనకు పెద్దగా లెక్కలోకి తీసుకొని ఇంతగా గవర్నమెంట్ బీట్ తీసుకునేటువంటి పరిస్థితి రాకూడదు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈ పబ్లిక్ అవేర్నెస్ అనేది చాలా పెరిగిపోయిన ఈ రోజులలో సోషల్ మీడియాలో కూడా అన్నీ వచ్చేస్తున్నాయి. అండ్ పీపుల్ ఆల్సో ప్రపంచవ్యాప్తంగా ఎన్విరాన్మెంటల్ అంటే ఏదన్నా ప్లేన్ ల్యాండ్ కాకుండా ఇలాంటిది ఏదన్నా కొంచెం ఉంది అనేటప్పటికీ కొంచెం ప్రతివాడు రియాక్ట్ అయ్యేటువంటిది కూడా కొంచెం పెరిగింది వాళ్ళ. సో ప్రతివాడికి కూడా ఈజ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ త్రూ ద సోషల్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు మన హెచ్సియు గురించి బాలీవుడ్ నుంచి అవుట్ ఆఫ్ కంట్రీ నుండి సెలబ్రిటీస్ కూడా ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు, ఎందుకంటే నేచర్ని టచ్ చేశారు కాబట్టి. సో ఆ కాన్షియస్నెస్ అనేది వచ్చిందండి పబ్లిక్ మైండ్లోకి. ఆ కాన్షియస్నెస్ వచ్చింది. మనకు చిన్న రోడ్డు మీద ఎక్కడన్నా చిన్న డాగ్ని ఏదన్నా అంటే తెల్లారు అని ట్రోల్ చేసేసి చాలా అందరినీ ట్యాగ్ చేసేస్తున్నారు ఒక చిన్న దానికి. సో ఆ రకమైనటువంటి అవేర్నెస్ అనుకోండి, ఆ కాన్షియస్నెస్ అనేది బాగా వచ్చిన ఈ టైంలో చాలా అంటే మనకంటూ ఇంటెలిజెన్స్ ఇది బాగా పని చేయాలి. దేన్ని చేస్తే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది ఒకటి జరగాలి. సో ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే అది రెండో ఇనిషియేషన్, అంటే రెండో ప్రయోగాన్ని అది దెబ్బతీసే ఛాన్సెస్ ఉంటాయి గవర్నమెంట్కు. ఇది కాకుండా ఇంకేదైనా చేద్దాం అనుకున్నప్పుడు అతి జాగ్రత్తగా పోయేటువంటి పరిస్థితి అక్కడ మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి అక్కడ. సో అలాంటి అవకాశాలు మనం పొడగొట్టుకోకూడదు ఏ ప్రభుత్వాలు కూడా. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకున్నటువంటి కొత్త దాంట్లో ఎలా వెల్త్ క్రియేట్ చేయాలి, ఎక్కడ ల్యాండ్ అనేదే మనం అయినప్పుడు ఫస్ట్ ల్యాండ్ కాస్ట్ను పెరగడానికి ఆ సెంటిమెంట్ని ఫస్ట్ బూస్ట్ చేయాలి. సెంటిమెంట్ ఫస్ట్ బూస్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో డబ్బులు బయటికి తీయాలంటే ఎలాంటి జీవోలు, ఎలాంటి ఫ్రెండ్లీ
ఆఫీస్ నోట్స్ కానీ, గవర్నమెంట్ ఆర్డర్స్ కానీ, సర్క్యులర్స్ కానీ ఎలాంటివి తీయాలి. రిజిస్ట్రేషన్ను కొంచెం రేట్ తగ్గించమన్నాము. దానికి తగ్గించుకున్న రెవెన్యూ తగ్గకుండా మార్కెట్ వాల్యూని కొంచెం పెంచుకోమని చెప్పారు. ఫీమేల్ రిజిస్ట్రేషన్స్లో కొంచెం తగ్గించుకోమని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ నాలా చార్జెస్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ చార్జెస్ ఉన్నాయి, వాటిని కొంచెం చేయడము. కొంత మాస్టర్ ప్లాన్లో డ్రాఫ్ట్ ప్లాన్ ఇనిషియేట్ చేసేసి ఇక్కడ మీరు ఇక్కడ ఇది డ్రాఫ్ట్ ప్లాన్ దీన్ని పెట్టుకొని చేస్తే కనుక మీకు ఇమీడియట్గా ఇస్తామని చెప్పడం లాంటివి. ఇలాంటివి కొన్ని కనుక జరిగినాయంటే ఆబ్వియస్లీ అక్కడ మనకు పబ్లిక్ ఇక్కడ గ్రోత్ పాత్ ఉంది కదా అని చెప్పేసి బయట నుంచి కూడా ఫండ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్టేట్లో ఉన్న క్యాష్ తిరగడం ఒకటైతే బయట నుంచి వచ్చేటువంటి క్యాష్ రావడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మన టార్గెట్ ఒక 30,000-40,000 crores మనకి ఇక్కడ క్యాష్ రొటేట్ అవుతే ఒక 10,000-15,000 crores మనకు ట్యాక్సెస్ రూపంగానే మళ్ళీ బ్యాక్ వస్తుంది గవర్నమెంట్కు. కరెక్ట్. ఇప్పుడు ఎవరు ఏది కొన్నా కూడా దాంట్లో మల్టిపుల్ ట్యాక్సెస్ ఉంటాయి. దాంట్లో మనం ఒక టీ తాగినాం, ఒక హోటల్కి వెళ్ళి అంటే కూడా దాంట్లో, అంటే నేను అనేది స్ట్రీట్ సైడ్ ఉన్నది కాకుండా జనరల్గా చెప్తున్నాను. ఒక క్లాత్ ఒకటి ఏదైనా కొన్నామంటే కూడా మనకు దాని మీద జిఎస్టీ ఉంటుంది, వాడు ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, వాడు షాప్లో వాడు మళ్ళీ రెంట్ కడతాడు, దాని మీద జిఎస్టీ ఉంటుంది. ఇలా దాదాపు 40-50% ఇండైరెక్ట్గా వచ్చేస్తుంటుంది అది రకరకాల మార్గాలలో. సో ఇక్కడ కూడా అలాంటి వెల్త్ ఎక్కడ క్రియేట్ చేస్తే మళ్ళీ ఎక్స్చెకర్ అంటే గవర్నమెంట్ ఖజానాకు ఎలా మనీ వచ్చి మళ్ళీ అక్కడ పడుతుంది అనేది మనం అక్కడ ఒక కొంచెం ఎకనామిస్ట్స్, కొంచెం ఎక్స్పర్ట్స్, మార్కెట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొని కనుక ఆలోచిస్తే జరుగుతుంది. అది ఇమీడియట్గా జరగాలి. ఓకే ఇది కాలేదు, ఇదే పట్టుకొని దీన్నే ఉండకుండా ఇమీడియట్గా ఆల్టర్నేటివ్ మెకానిజంలోకి గవర్నమెంట్ వెళ్ళకపోతే వెల్త్ క్రియేషన్ అనేది పోతుంది. గవర్నమెంట్కి ఎప్పుడు గవర్నమెంట్ కాన్ఫిడెన్స్ దెబ్బతినకూడదండి. అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే ఏదో సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది చాలా గర్వంగా ఫీల్ అవడం కాదు. ఇండైరెక్ట్గా మనం కొంచెం బాధపడాల్సింది అంటే గవర్నమెంట్ వీక్ అవుతుంది. ఎప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. అంటే స్ట్రాంగ్ అంటే దీంట్లో విన్నవమని కాదు నేను చెప్పేది. సో ఇంకొక ఇనిషియేషన్ ఏదన్నా తీసుకున్నప్పుడు పాజిటివ్గా ఉన్నప్పుడు దాన్ని కూడా సపోర్ట్ చేసే మెకానిజం కూడా రావాలి అక్కడ. లేకపోతే గవర్నమెంట్ ఎలా చేస్తుంది? గవర్నమెంట్ ఏదైనా చేయాలంటే అది సోషల్ ఏదన్నా షాప్స్ ఎవరికన్నా ఫ్రీ బీస్ ఏదైనా ఇవ్వాలన్నా కూడా వాళ్ళు చెప్పారు ఇవ్వాల్సిందే, తప్పలేదు వాళ్ళకి కూడా. లేదా డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలన్నా కూడా, అంటే నా పర్ఫార్మింగ్ కానీ నాన్ పర్ఫార్మింగ్ కానీ రెండింటి మీద ఎక్స్పెండిచర్ పెట్టాలంటే గవర్నమెంట్ వెల్త్ క్రియేట్ చేయగలగాలి. వెల్త్ క్రియేట్ చేసే ఉన్నటువంటి స్ట్రాటజీస్ ఒకటి దెబ్బతిన్నప్పుడు రెండో దాని మీద ఇమీడియట్గా గవర్నమెంట్ మూవ్ అవ్వాలి. ఓహో ఇది లేనప్పుడు ఇదంటే చేస్తున్నప్పుడు మేము సపోర్ట్ ఉన్నామని అందరూ ముందుకు రావాలి కూడా దానికి. దీన్ని ఎలా అయితే ఆపారో గవర్నమెంట్ పాజిటివ్ ఇంకేదైనా చేస్తున్నప్పుడు అందరూ కూడా ముందుకు రావాలి. వచ్చినప్పుడే ఇక్కడ వెల్త్ క్రియేట్ అవుతుంది. వెల్త్ క్రియేట్ అవడం వల్ల ఒక స్టూడెంట్ ఇక్కడే చదువుకోవాలనుకుంటాడు బయటికి పోకుండా. ఒక ఎడ్యుకేటెడ్ అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హిస్ కోర్సెస్ విల్ ఫీల్ దట్ నేను ఇక్కడే ఉద్యోగం చేయాలని నేను కోరుకుంటాను. ఒక బిజినెస్ మెన్ నేను ఇక్కడ బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది అంటుంది. బయట ఉన్న వాళ్ళు ఈ స్టేట్కి వెళ్తే నాకు ఇక్కడ నేను హ్యాపీగా సేఫ్గా ఉండగలుగుతానని అనుకుంటారు. అలాంటి ఈకో సిస్టమ్ ఇక్కడ డెవలప్ అవ్వాలన్నమాట. అండ్ ఇప్పటికైనా ఆ భూమి ఎవరికి చెందాలి అన్న క్లారిటీ ఎలా తీసుకోవాలి? ఇప్పుడు విద్యార్థులు హెచ్సియు కానీ ప్రభుత్వం కానీ క్లారిటీ ఎట్లా తెచ్చుకోవాలి? సో దీనికి ఏం లేదండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకున్నటువంటి టోటల్ డాక్యుమెంట్స్ని తీసి ఒక యూనివర్సిటీ అండ్ గవర్నమెంట్ అంటే కొంచెం ఎక్స్ రిటైర్డ్ జడ్జెస్ని వాడదన్నా ఒక సీనియర్ జడ్జి మంచి రెప్యూటెడ్ జడ్జిని కనుక పెట్టి వాటన్నిటి మీద క్లారిటీ ఇచ్చేసి దాన్ని ఆపాలి. వచ్చిన తర్వాత కూడా అక్కడ మంచిది ఏదైనా చేసి ఎస్ వీఆర్ ఫర్ గవర్నమెంట్, వీఆర్ ఫర్ ద పీపుల్, పబ్లిక్ ఒపీనియన్ మేము రెస్పెక్ట్ చేస్తామనేది గవర్నమెంట్ కూడా అనుకోవాలి అక్కడ. సో జిద్దికి పోకుండా. అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక మెచ్యూర్డ్ అండ్ సీనియర్ జడ్జ్ హెడ్డింగ్ చేస్తూ సో రెవెన్యూ ఎక్స్పర్ట్స్ని కూడా దాంట్లో ఒక చిన్న కమిటీ వేసేసి ఇది ఒకటే కాదు, ఇది ఒకటి జరిగింది ఇది. సో దీన్ని బేస్ చేసుకొని ఏం చేయాలంటే ఇలాంటి ఇంకెక్కడెక్కడ ఏమన్నా ఉంటే కూడా టోటల్గా ఈ రెక్టిఫికేషన్ జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక మంచి జరిగింది ఏంటంటే ధరణి పోర్టల్ను మార్చేశారు, భూమాతను పెట్టారు. తర్వాత మన మున్సిపల్ పర్మిషన్స్కు సంబంధించిన దాంట్లో కూడా టీప్ బీపాస్ అని చెప్పేసి ఉండేది, దాన్ని కూడా మార్చేసి బిల్డ్ నవ్ అని చెప్పేసి ఒకటి మంచి పోర్టల్ తీసుకొచ్చారు. చాలా అడ్వాన్స్డ్ ఏఐ సపోర్టింగ్ టూల్ తీసుకొచ్చారు. సో టెక్నాలజీ వైజ్గా కానీ అన్నీ బాగానే ఉన్నాయి. సో అటువంటి దాంట్లో ఇలాంటిది వచ్చినప్పుడు సరే ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ మేము క్లారిటీ ఇస్తున్నాము అనేది దాన్ని అంటే ఒక ప్రెషర్ నుంచి ఆర్ పెయిన్స్ నుంచి ప్లెజర్ ఎత్తుకోవాలి అంటారు. కొంతమంది చీఫ్ మినిస్టర్స్ని తీసుకుంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పెయిన్లో నుంచి వాళ్ళు ఎలా ప్లెజర్ ఎత్తుకోవాలని వాళ్ళు ఎత్తుకుంటారు. ఇక్కడ ది గవర్నమెంట్ షుడ్ టేక్ దిస్ యాజ్ అన్ అడ్వాంటేజ్ అండ్ సెట్ కమ్యూనికేటెడ్ టు దాట్ వీఆర్ ఎ ఫ్రెండ్లీ అండ్ పీపుల్ గవర్నమెంట్ అనేదాకా ఇది ఒక మంచి అవకాశం వాళ్ళకి. ఓకే, రైట్. ఎందుకంటే రీసెంట్గా హైడ్రా కానీ దీనివల్ల కానీ చాలా అంటే మనం ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు మనం మింగిల్ అయి వర్క్ చేసుకోవడం ఎంతో ఇంపార్టెంట్.
ప్రొటెక్ట్ చేయాలండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గవర్నమెంట్ కూడా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్ను జాగ్రత్తగా చూసుకుంటూ కొన్ని పూర్తి లీగల్గా కూడా చూసేయాలి. చెరువులను ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ చెరువుల పక్కన ఉన్నటువంటి వాళ్లకు ఫస్ట్ ఒక చిన్న శాంపుల్ స్టడీ చేసేసి దాన్ని తీసుకుంటూ కొంచెం జాగ్రత్తగా వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకుంటూ పోయి ఉంటే బాగుండేది. బట్ అక్కడ కొంచెం మంచి ఇంటెన్షన్ ఈజ్ వెరీ గుడ్. యాక్చువల్గా చెప్పాలంటే మనం అన్నీ వదిలేస్తే ఇంకేం మిగలేదు. అది ఇక అది కూడా మళ్ళీ అగైన్ ఎన్విరాన్మెంటలే. అక్కడ వచ్చినప్పుడు అది కూడా మళ్ళీ గొడవ పెడుతున్నాం మనం కూడా. సో దాన్ని కూడా ఏంటంటే అన్ని చెరువులను ప్రొటెక్ట్ చేయడము, దానికి ఉన్నటువంటిది ఏదో ఒక బెంచ్ మార్కింగ్ తీసుకొని, అంటే అది 2014 తీసుకుంటారా లేకపోతే 2007 తీసుకుంటారా పెట్టుకొని ఇప్పుడున్న దాన్ని ఇమీడియట్గా ఎవరో ఒకళ్ళకున్న ఒక పెద్ద కంపెనీకి చెరువు ప్రొటెక్షన్ కోసం మీరు ఇది మీ సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వండి అని పెట్టండి, ఒక ప్లాన్ చేయండి దానికి. సో దాంట్లో వాళ్ళకి బోర్డులు పెట్టుకుంటామని ఇంతకుముందు కూడా గవర్నమెంట్ కూడా లేక్ ప్రొటెక్షన్, లేక్ స్పాన్సర్షిప్ అని అది స్టార్ట్ చేస్తారు. అలాగా ఇక్కడ కూడా అలాంటివన్నీ పెట్టేసుకొని స్లోప్స్ కూడా ఎలా వస్తున్నాయి, కాంటూర్స్ ఎలా ఉన్నాయి, అక్కడ అది మళ్ళీ ఫిల్ చేసేలాగా ఎలా ఉంటుంది. సో అది చేసిన తర్వాత మనకు గవర్నమెంట్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ సిస్టమ్ ఎలా పెరిగింది అనేది చూపించుకుంటూ ఒక ఫ్లడ్ వచ్చినప్పుడు అప్పుడు నిజంగా సఫర్ అవుతున్నప్పుడు అప్పుడు యాక్షన్లోకి వెళ్ళారు. చూసారా మేము అప్పుడు చెప్పలేదు కదా అని ఆ టైంలో వెళ్ళారనుకోండి, అప్పుడు ఎవరు మాట్లాడడానికి ఉండదు. మీరు సమ్మర్లో అక్కడ బాగానే ఉన్నప్పుడు కాదు, ఫ్లడ్ వచ్చినప్పుడు అప్పుడే అదే టైంలో మీరు ఒక యాక్షన్ తీసుకున్నారని కోర్టు మాట్లాడదు, ఇంకెవరు మాట్లాడారు, పబ్లిక్ మాట్లాడారు. అప్పుడు పాపం వాళ్ళని కూడా అది చేయకుండా ఎస్ దిస్ ఈజ్ ఆల్టర్నేటివ్ ఫర్ యూ, ఇలా ఎందుకు సఫర్ అవుతారు, మీరు ఇక్కడ ఉండండి, ఇగో ఈ ఏరియాలో మీకు ఇలాంటిది ఇచ్చేస్తాం మీకు అని తీసుకొని వచ్చినారనుకోండి అక్కడ. సో రైట్ టైం రైట్ డెసిషన్ అంటారు కదా, అది ఇంపార్టెంట్. సో చాలా నీట్గా బ్యాలెన్స్డ్గా ఒక మాస్టర్ ప్లాన్ మళ్ళీ అగైన్ పర్ఫెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్. Nice. Thank you.